హైదరాబాద్ అల్వాల్ ప్రాంతంలోని పార్క్ స్థలంను సబ్ స్టేషన్కు కేటాయించడంపై వీబీసీటీ గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఆందోళన చేపట్టారు. మచ్చబొల్లారంలో గల వీబీసీటీ గేటెడ్ కమ్యూనిటీ థర్డ్ ఫేజ్ పక్కన 613 గజాల స్థలాన్ని బిల్డర్ సోమ జగన్మోహన్ రెడ్డి తమకు కేటాయించారన్నారు. కమ్యూనిటీ వాసుల అనుమతి లేకుండా ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ గిఫ్ట్ డీడ్ చేయటంతో డిపార్ట్మెంట్ వారు నిర్మాణ పనులు చేపట్టారు. ఇక దీంతో వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వీబీసీసీ సంస్థపై అపార్ట్మెంట్ వాసులు కోర్టును ఆశ్రయించారు. కమ్యూనిటీ లోపల సబ్ స్టేషన్ ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. घर लिया था 2018 में ये सोच के कि हमें एक अच्छा एनवायरनमेंट मिलेगा हमारे बच्चों को। तो यहाँ पर तो ऐसा हो रहा है कि बिल्डर अभी सडनली सब स्टेशन लेकर आ गया है, उससे हमारे बच्चों को इतना प्रॉब्लम होने वाला है। रेडिएशन के साथ साथ कैंसर्स होने की भी बहुत बड़ी प्रॉब्लम है। हम उनको बोल रहे हैं कि कहीं और शिफ्ट करिए, प्लीज डू नॉट गिव गिफ्ट डीड, आप मत दीजिए गिफ्ट डीड एज सब स्टेशन यहाँ पर इलेक्ट्रिसिटी डिपार्टमेंट को। लेकिन बिल्डर हमारी बात नहीं सुन रहा है, इसलिए हमने मीडिया को आज बुलाया है ताकि हमारी बात आप सब तक पहुँचे। प्लीज हमारी हेल्प करिए ताकि हमें हमारा पार्क वापस मिले और हमारे बच्चों को यहाँ खेलने के लिए मौका मिले। లేఅవుట్ అంతా అప్రూవల్ తీసుకుని అమ్మడం జరిగింది. తర్వాత సడన్ గా వీళ్ళు కాదు సబ్ స్టేషన్ అని అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్గా డీసీఓ గారికి వీళ్ళందరికీ కూడా కంప్లైంట్స్ ఇచ్చాం, వీటి గురించి ఇలా చేస్తున్నారు అది అని. అందరూ అపోజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వినకుండా, యాక్చువల్గా ఇది ఒక చీటింగ్ అని చెప్పాలి, మోసం చేస్తుంది ఇండిస్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఒక సబ్ స్టేషన్ పెట్టాలంటే దానికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది, అప్రూవల్స్ తీసుకొని అందరి అగ్రిమెంట్ తీసుకొని చేయాలి. అలా కాకుండా సేల్ చేసిన తర్వాత మేము ఇక్కడ పార్క్ కాదు సబ్ స్టేషన్ కాదు ఇంకోటి అని చెప్పడం అనేది ఇది చాలా అన్యాయం ఇచ్చే విషయం అండి, అన్యాయం కింద పరిగణించాలి. జనాలు మంచిగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు తీసుకున్నారు. తర్వాత అతను ఏం చేశాడంటే సబ్ స్టేషన్ కి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ ఇచ్చాడు 2020లో. ఆ విషయం ఎవరికి తెలియదు, మాకు ఈ మధ్య రీసెంట్గా తెలిసింది ఆ విషయం. తెలవబట్టి ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ మొత్తం కలిసి అతనికి అప్రోచ్ కావడానికి సంతకాలు పెట్టి అతని పగరంగా తీసుకెళ్లిన తర్వాత అతను మాకేం చెప్పకుండా ఈ రోజు వచ్చి ఎటువంటి అథారిటీ అప్రూవల్ లేకుండా మాకు సంబంధించిన ప్రాపర్టీని ఇండిస్ వీబీసీ సంబంధించిన వాళ్ళను మాకు ఎటువంటి రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేయకుండా దౌర్జన్యంగా బలవంతంగా కిరాయితులు తీసుకొచ్చి ఎటువంటి ఉద్దేశపరంగా లేకుండా ఉన్న చిన్న పిల్లలను పెద్దోళ్ళని అందరినీ బెదిరించి మా గోడ పగలగొట్టాడు. అందుకు కావాల్సిన మీడియా వారి తరపు నుంచి సీఎం వరకు పోయేదాకా నెగ్గించి, అదేవిధంగా జిఎంసీసీ అప్రూవల్కు పాత అప్రూవల్ ప్రకారం అయితే మాకు పార్క్ ఉంది, ఇప్పుడు ప్రకారం అయితే అప్రూవల్ ప్రకారం పార్క్ అటువంటిది లేకుండా సబ్ స్టేషన్ పెట్టి దానివల్ల మాకు ఎటువంటి యూటిలైజ్ లేదు. ప్రస్తుతం ఉన్న రెసిడెంట్స్ మొత్తం కలిసి